నమస్తే ఎవ్రీవన్, నేను యశస్విని అడ్వకేట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ద ఈజ్మెంట్ యాక్ట్ 1982. ఈ ఈజ్మెంట్ యాక్ట్ని తెలుగులో పరాన్వయ హక్కుల చట్టం అంటారు. ఈ పరాన్వయ లేదా ఈజ్మెంట్ అంటే ఏంటి? అన్ ఈజ్మెంట్ ఈజ్ ఎ రైట్ దట్ ఓనర్ or occupier of one piece of land has to use another piece of land for the beneficial enjoyment of the actual property or land. అర్థమైందా? రండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాజ్ యూజువల్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది డెఫినేషన్ ఆఫ్ ద యాక్ట్ కదా. సో ద డెఫినేషన్ ఆఫ్ ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 ఈజ్ the Indian Easements Act 1882, which defines and amends the law relating to easements and licenses in India. This act provides a comprehensive legal framework for property owners to navigate rights of use over another's land without possessing the title. Means easements and licenses కి సంబంధించిన అమెండ్మెంట్స్ అనేవి ఇలా మనకి చెప్తుంది. ఇది మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే లీగల్ రైట్స్. దేనికి? పక్క వాళ్ళ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటే ఇప్పుడు మన ప్రాపర్టీ అంటే మన ఇల్లు లేదా మన అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఎనీథింగ్ మన ప్రాపర్టీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే బయటికి వెళ్ళి రావడానికి మనకు ఒక దారి కావాలి. మన ఇంటి నుండి బయటికి వెళ్తాం, మళ్ళీ లోపలికి రావడానికి ఒక దారి కావాలి. కానీ చాలా ప్రాపర్టీస్కి ఈ దారి అనేది ఉండదు. ప్రాపర్టీస్ ఎక్కడో మధ్యలో ఉంటాయి. పక్క వాళ్ళ స్థలాన్ని యూజ్ చేసుకునే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు చిన్న చిన్న క్లాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ టైంలోనే ఈ ఈజ్మెంట్ అండ్ దాని యొక్క లైసెన్సెస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అదే ఈ ఈజ్మెంట్ యాక్ట్ అనేది మనకి చెప్తుంది. కానీ మనం వాడుతున్నాం కదా అని ఆ ప్రాపర్టీ మన పేరు మీదకి మారిపోదు. ఓన్లీ యూజ్ చేసుకోవడానికి మాత్రమే రైట్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. ఇక్కడ వెనక నా ఫింగర్ ఉంది కదా, అక్కడ ఒక హౌస్ ఉంది, వెనక్కి ఉంది, దానికి వే లేదు వెళ్ళడానికి. ఈ ఫ్రంట్ 2 హౌసెస్ ఉన్నాయి. ఈ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పని చేసుకుని వెళ్ళడానికి ఇక్కడ ఒక మనిషి మూవ్ అవుతున్నాడు చూడండి. ఆయన వెళ్ళి రావాలి, తన యూజెస్ అన్నీ చేసుకోవాలి అనుకుంటే ఒక దారి కావాలి. వాళ్ళు అదే క్రియేట్ చేసుకున్నారు అక్కడ బై యూజింగ్ ఈజ్మెంట్ యాక్ట్. అక్కడ ఒక గేట్ కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 4 ప్రకారం ఈజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అన్ ఈజ్మెంట్ ఈజ్ ఏ రైట్ పొసెస్డ్ బై ద ఓనర్ ఆర్ ఆక్యుపైర్ ఆఫ్ ఎ సర్టెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇట్స్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ టు డూ ఆర్ ప్రివెంట్ సంథింగ్ ఆన్ అదర్ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ నాట్ దేర్ ఓన్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఇక్కడ మన బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ కోసం మన ప్రాపర్టీని మన బెనిఫిట్స్ తగ్గట్టుగా వాడుకోవడానికి మనకి మన పక్క వాళ్ళ ప్రాపర్టీ ఆఫ్ ల్యాండ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరైతే ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని డామినెంట్ హెరిటేజ్ అంటాం. ఎవరి ల్యాండ్ అయితే ఆక్యుపై చేయబడిందో వాళ్ళని సర్వెంట్ హెరిటేజ్ అంటారు. ఇక్కడ ఇద్దరు ఓనర్సే. అదేవిధంగా ఈ ఈజ్మెంట్ అనేది 2 విధాలుగా ఉంది. వన్ ఈజ్ అపరెంట్ ఈజ్మెంట్, సెకండ్ వన్ ఈజ్ నాన్ అపరెంట్ ఈజ్మెంట్. అపరెంట్ ఈజ్మెంట్ అంటే విజిబుల్ అనమాట. అంటే మన ఇంటికి వెళ్ళి రావడానికి ఒక మార్గం, ఆర్ మన ఇంట్లో వాడుకున్న మురికి నీరు పోవడానికి ఒక డ్రైన్, ఇలాంటివి మన కంటికి కనిపించేవన్నీ అపరెంట్ ఈజ్మెంట్. అలాగే నాన్ అపరెంట్ ఈజ్మెంట్ అంటే నాట్ విజిబుల్, సచ్ యాజ్ ఏ రైట్ టు లైట్ ఆర్ ఎయిర్. ఒక ఇల్లు మధ్యలో ఉందండి, దాని చుట్టూ అపార్ట్మెంట్స్ ఏవో కట్టేసి అసలు ఆ ఇంటికి ప్రాపర్గా వెంటిలేషనే లేకుండా చేసేస్తున్నారు. సో ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి మనకి ఈజ్మెంట్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అకార్డింగ్ టు సెక్షన్ 5 టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 6 ఈజ్మెంట్ ఫర్ లిమిటెడ్ టైం ఆర్ ఆన్ కండిషన్. అంటే ఈజ్మెంట్ అనేది మనము చేసుకున్నప్పుడు అది లిమిటెడ్ టైం అంటే ఇంత టైం వరకు, ఇన్ని సంవత్సరాల వరకు అని కానీ, లేకపోతే అదర్ ఎనీ కండిషన్స్ మీద కానీ ఇస్తారనమాట. సో అవేంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. అకార్డింగ్ టు under section 6 of the Indian Easement Act 1882, an easement doesn't have to be permanent. It can be granted for a limited specific hours or subject to conditions
These rights automatically become void if the specific period expires or a dissolving condition occurs. సో ఇందులో టైం బేస్డ్ ఈజ్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, టెంపరరీ డ్యూరేషన్. An easement can be granted for a specific term of years or a limited period. For example, a 20 years right of way through a neighbor's land అన్నమాట. నెక్స్ట్, టైమ్ అండ్ ప్లేస్ రిస్ట్రిక్షన్స్. పర్టికులర్ టైంలో మాత్రమే లేదా పర్టికులర్ సీజన్లో మాత్రమే అన్నట్టుగా చూద్దాం. ద రైట్ కెన్ బి లిమిటెడ్ టు సర్టెన్ అవర్స్ ఆఫ్ ద డేస్, స్పెసిఫిక్ seasons, or only a designated part of the property. For example, a contractor is granted permissions to drive heavy machinery across an adjacent property. Restricted strictly to weekdays, working hours like 8 a.m. to 5 p.m. Next, another example is a local farmer holds a right to cross a protected wildlife refuge to reach their fields, but they can only do so during the autumn harvest season to avoid disrupting bird nesting in the spring. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈజ్మెంట్ ఫర్ లిమిటెడ్ టైమ్. ఇప్పుడు ఈజ్మెంట్ ఆన్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇందులో పీరియాడికల్ ఇంటరప్షన్, కండిషనల్ ఈజ్మెంట్ అని ఉంటాయి. పీరియాడికల్ ఇంటరప్షన్ ఈజ్ the easement can be subject to planned breaks in uses. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ గ్యాస్ కంపెనీ హోల్డ్స్ ఏ పైప్లైన్ ఈజ్మెంట్ అక్రాస్ ఏ కమర్షియల్ లాట్ బట్ మస్ట్ కంప్లీట్లీ హాల్ట్ ఆపరేషన్స్ ఫర్ 2 weeks ఎవ్రీ జూన్ ఫర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అండ్ సిస్టమ్ అప్గ్రేడ్స్కి. అలాగే కండిషనల్ ఈజ్మెంట్ ఈజ్ ద రైట్ కెన్ బి కండిషన్ టు కమెన్స్ or become completely void upon the happening of a specified event or the performance or non-performance of an act. ఇది పర్టికులర్ కొన్ని కండిషన్స్తో ఇవి మాత్రమే ఇక్కడ చేయాలి, ఈ కండిషన్స్ క్రాస్ చేస్తే ఈ ఈజ్మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనే దాంతో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ కమర్షియల్ ట్రక్కింగ్ కంపెనీ ఈజ్ గ్రాంటెడ్ అన్ ఈజ్మెంట్ టు డ్రైవ్ త్రూ ఏ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్టేట్ బట్ the right automatically terminates if the company's report is rezoned for non-industrial use. సో ఇవి ఎగ్జాంపుల్స్. మనం ఇప్పటి వరకు ఈజ్మెంట్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, నెక్స్ట్ ఈజ్మెంట్స్ ఏ ఏ కండిషన్స్ మీద తీసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు హౌ టు ఎక్వైర్ ఈజ్మెంట్, ఈ ఈజ్మెంట్ని మనం ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుందాం. హౌ ఈజ్ అన్ ఈజ్మెంట్ అక్వైర్డ్? బేసిక్గా ఇది 5 టైప్స్ ఉంది. బై ఎక్స్ప్రెస్ గ్రాంట్, బై ఇంప్లాయిడ్ గ్రాంట్, బై నెసెసిటీ, బై ప్రిస్క్రిప్షన్, బై లోకల్ కస్టమ్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి బై ఎక్స్ప్రెస్ గ్రాంట్ అంటే ఏంటో చూద్దాం. ద ఈజ్మెంట్ ఈస్ క్రియేటెడ్ ఎక్స్ప్రెస్లీ ఇన్ ఏ రిటన్ డాక్యుమెంట్ సచ్ యాజ్ ఏ సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీజ్ డీడ్ ఆర్ అదర్ రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్. ద ఇంటెన్షన్ ఈజ్ క్లియర్లీ స్టేటెడ్. అది ఎందుకు ఇస్తున్నాం అనేది క్లియర్గా రాసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఆఫ్ వే, వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్, ఎలక్ట్రికల్ కేబుల్ అనమాట. అంటే వీటికి లేకపోతే వీటికి మాత్రమే పర్మిషన్స్, వీటికి మాత్రమే యూజ్ చేయాలని రిటర్న్గా ఒక డాక్యుమెంట్ మీద రాసుకుంటారు ఈ ఎక్స్ప్రెస్ గ్రాంట్ ద్వారా. సెకండ్ వన్ ఏంటంటే బై ఇంప్లాయిడ్ గ్రాంట్. ఇంప్లాయిడ్ గ్రాంట్ మీన్స్ the parties did not expressly mention the easement in the sale deed or transfer document, but the law infers that they intended it because of the circumstances. ఇక్కడ ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్లో రాసుకోవడం కానీ లేకపోతే ఒక మాట అనుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అది జస్ట్ కామన్ సెన్స్తో పనిచేస్తుంది అనమాట. అది అందరూ యూజ్ చేసుకోవాలి కదా అని ఎవరు గొడవలు పెట్టుకోరు అనమాట. పక్కింటి వాళ్ళకి గాలి రావాలి, వెలుతురు రావాలి, లేకపోతే పక్కింటి వాళ్ళు డ్రైనేజ్ వేసుకుంటే మనం సహకరించాలి. అది నిత్య అవసరాల్లో ఒక ఇంటిని, ఒక ప్రాపర్టీని యూజ్ చేయడానికి కామన్ థింగ్స్ అని కామన్ సెన్స్తో ఆలోచిస్తారనమాట. సో ఈ ఇంప్లాయిడ్ గ్రాంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లైట్ అండ్ ఎయిర్, డ్రైనేజ్ పైప్స్, వాటర్ పైప్ లైన్ అండ్ షేర్డ్ పాత్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బై నెసెసిటీ.
An easement of necessity arises when a property can't be used at all without the easement. It is based on absolute necessity, not just convenience. ఇది ఇంకా ఈ ఈజ్మెంట్ లేకపోతే, ఈజ్మెంట్ చేసుకోకపోతే ఆ ఉన్న ప్రాపర్టీని వాళ్ళు అస్సలు యూజ్ చేసుకోలేరు అనమాట. ఈ ఈజ్మెంట్ అనేది నెసెసిటీ అనేది ఇక్కడ. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ల్యాండ్ లాక్డ్ ప్రాపర్టీస్, ఓన్లీ వాటర్ సోర్స్, ఓన్లీ డ్రైనేజ్ అవుట్లెట్ అనేవి దీనికి ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ మనము ఈ వీడియోలో బిఫోర్ మెన్షన్ చేసాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బై ప్రిస్క్రిప్షన్. ఈజ్మెంట్ అక్వైర్డ్ బై ప్రిస్క్రిప్షన్ మీన్స్ a person acquires an easement by using another person's property openly, peacefully, continuously, and without interruption for the prescribed statutory period. This means విచ్చలవిడిగా అసలు ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి టైం లిమిట్స్ కూడా లేకుండా ఎన్నాళ్ళైనా ఆ దారిని మన ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేయడానికి పక్క వాళ్ళ ల్యాండ్ కానీ ఏదైనా మనము వాడుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రైట్ ఆఫ్ వే, రైట్ టు డ్రా వాటర్, డ్రైనేజ్ ఇవన్నమాట. నెక్స్ట్ మనం చెప్పుకునేది బై లోకల్ కస్టమ్, లాస్ట్ వన్. ఇందులో ఏంటంటే ఏ లోకల్ కస్టమ్ ఈజ్ ఏ ప్రాక్టీస్ ఆర్ ట్రెడిషన్ దట్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై ద పీపుల్ ఆఫ్ ఏ పర్టికులర్ ఏరియా ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై లా. ఇదేంటంటే ఎప్పటి నుండో పూర్వీకుల నుండి ఒక పాత్వే కానీ ఏదైనా కంటిన్యూటీ ఉండాలి, ఇప్పటి వరకు కూడా అది వాడుతూ ఉంటే, ఆనాటి నుండి నాటి వరకు వాడుతూ ఉంటే అది మన ప్రాపర్టీ కాకపోయినా ఆర్ ఆ పాత్వే అనేది ఇంకా పబ్లిక్ అందరూ యూజ్ చేసుకునేలా మన ప్రాపర్టీయే అయినా మనము అందరికీ ఇంకా సహకరించేలా ఉండాలి. అది లోకల్ కస్టమ్. లైక్ మనకి జాతరలు జరిగేటప్పుడు అది ఎప్పుడు పూర్వీకుల నుండి అక్కడే జాతర జరుగుతుంది కాబట్టి ఇది మా స్థలం, ఇక్కడ ఏం జరగకూడదు, ఇలాంటివి కాకుండా మనము అందరికీ సహకరించేలా ఉంటాయన్నమాట ఇలాంటివి. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? విలేజర్స్ హ్యావ్ బీన్ యూజింగ్ ఏ కామన్ పాత్వే అక్రాస్ ఏ ఫీల్డ్ ఫర్ మెనీ ఇయర్స్. నెక్స్ట్, పీపుల్ ఇన్ ఏ విలేజ్ హ్యావ్ ఆల్వేస్ రన్ వాటర్ ఫ్రమ్ ఏ పర్టికులర్ వెల్. ఒకే బావి ఉంటుంది, నుయ్యి అలాంటి ఎప్పటి నుండో అందులోంచి ఆ వాటరే జనాలు ఆ ఊర్లో అందరూ తాగుతున్నారు. సో అది నాది, తాగకూడదు అనడానికి రూల్ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫార్మర్స్ హ్యావ్ ట్రెడిషనల్లీ గ్రేజ్డ్ దేర్ క్యాటల్స్ ఆన్ కామన్ ల్యాండ్. ఇప్పుడు అక్కడ ఉన్న ఆవులు, గేదెలు అనేవి వెళ్తూ తీసుకెళ్తారు కదా పాలు కప్పులు, అవి ఊరంతా తిరుగుతాయి, ఎక్కడ నచ్చితే అక్కడ తింటాయి. ఇక్కడే తినాలని రూల్ లేదు కదా. సో ఇక్కడికి అన్ని రకాలుగా ఈజ్మెంట్స్ అనేవి పొందొచ్చు అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడికి వీడియో ఎండ్ అయింది. ఇందులో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.